ఎప్పుడైనా అనిపించిందా ఏదో ఒకటి చేయాలి, జీవితంలో పెద్దగా ఎదగాలి, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని? కానీ అదే సమయంలో ఏదో తెలియని బద్ధకం, రేపు చేద్దాంలే అన్న వాయిదా వేసే మనస్తత్వం మిమ్మల్ని ఆపేస్తూ ఉంటాయి. మనందరికి తెలిసిన విషయం ఇది. అలారం మోగుతుంది, పొద్దున్నే ఆఫ్ చేసి పడుకుంటాం. ఒక మంచి స్కిల్ నేర్చుకోవాలనుకుంటాం, వీడియోలు చూస్తూ అలాగే ఉండిపోతాము. పుస్తకాలు కొంటాం కానీ వాటిని చదవటం స్టార్ట్ చేయము. ఒక డ్రీమ్ ఉంటుంది, దాని గురించి అందరికి చెప్తాం కానీ దానికోసం మొదటి అడుగు వేయడానికి మాత్రం బద్దకిస్తాం. ఎందుకు? మనలో టాలెంట్ లేదా? ఉంది. మనలో ఆలోచనలు లేవా? ఉన్నాయి. అంతేకాకుండా మనలో కళలు లేవా అంటే బోలెడన్ని ఉన్నాయి. మరి ఎక్కడ ఆగుతున్నాం? ఒక చిన్నపాటి కంఫర్ట్ జోన్ లో, ఒక సురక్షితమైన బద్ధకం అనే గూడులో. బయటికి రావాలంటే భయం, కష్టపడాలంటే కష్టం, ఓడిపోతానేమో అనే ఆందోళన, పక్క వాళ్ళతో పోలికలు, సోషల్ మీడియాలో పక్క వాళ్ళ సక్సెస్ చూసి మన మీద భయం వేస్తుంది. మనం అంత టాలెంట్ ఉన్నోళ్ళం కాదేమో అని చెప్పేసి. ఇవే కదా మిమ్మల్ని వెనకలాగేస్తుంది. మన పెద్దలు ఒక మాట అంటారండి, దెబ్బకి బద్ధకం పోవాలి అని. వినడానికి కొంచెం గట్టిగా ఉన్నా ఇందులో చాలా లోతైన అర్థం ఉంది. అదేంటంటే కేవలం అనుకుంటే, ఆలోచిస్తే, ప్రణాళికలు వేసుకుంటే బద్ధకం పోదు. దానికి ఒక గట్టి షాక్ తగలాలి, ఒక దెబ్బ పడాలి. ఆ దెబ్బ తగిలినప్పుడే మనలో కదలిక వస్తుంది. అప్పుడే మన అసలు శక్తి బయటకు వస్తుంది. మరి ఆ దెబ్బ అంటే ఏంటి? అది ఎక్కడి నుంచి వస్తుంది? అది మనకు బయట నుంచి రావాల్సిన అవసరం లేదు. అది ఒక ఫెయిల్యూర్ కూడా అవ్వచ్చు, ఒక అవమానం కూడా అవ్వచ్చు, ఒక ఆర్థిక నష్టం కూడా అవ్వచ్చు, మనల్ని మనం చూసుకుని అసహించుకునే ఆ క్షణం కూడా అవ్వచ్చు. కానీ చాలా సార్లు ఆ దెబ్బను మనకి మనమే ఉంచుకోవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. మనల్ని మనం బలవంతంగా ఆ బద్ధకం అనే మత్తులోంచి బయటికి లాక్కు రావచ్చు. ఒక చిన్న కథ చెప్తాను వినండి. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, చాలా తెలివైన వాడు, బోర్డైన ఐడియాలు, కానీ దేన్ని ఆచరణలో పెట్టేవాడు కాదు. ఎప్పుడు రేపు మాపు అంటూ వాయిదా వేసేవాడు. తనకన్నా తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒకటి సాధిస్తుంటే చూసి కుమిలిపోయేవాడు. నేను అంత టాలెంట్ ఉన్నవాడిని కాదేమో అని చెప్పేసి. ఏంటి, వాళ్ళకన్నా మనోడు ఎక్కువ టాలెంట్ అయినా సరే తక్కువ అంచనా వేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు తను అనుకున్న జాబ్ లో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడు. అంతకుముందు చాలా క్యాజువల్ గా ఉండేవాడు. ఆ ఇంటర్వ్యూ విషయంలో కానీ ఆ ఫెయిల్యూర్ తన పెద్ద దెబ్బ తగిలింది కదా, తన కళ్ళు తెరుచుకున్నాయి కదా. అప్పటి వరకు రేపు అన్నవాడు ఆ మరుసటి రోజు నుంచే మారాడు. డిస్ట్రాక్షన్స్ అన్ని పక్కన పెట్టాడు. రోజుకో గంట అయినా సరే తన లక్ష్యం కోసం కేటాయించడం మొదలు పెట్టాడు. మొదటి అడుగు చిన్నదే, కానీ అదే తనలో పెద్ద మార్పుకి నాంది పలికింది. ఆ దెబ్బ తన బద్ధకాన్ని బద్దలు కొట్టింది. అంటే ఇక్కడ నేను మీరు ఫెయిల్ అవ్వాలి అని కోరుకోవట్లేదు, కానీ ఆ అవసరం కూడా మీకు లేదు. ఆ దెబ్బ బయట నుంచి రావక్కర్లేదు, మనలో మనమే సృష్టించుకోవచ్చు. అది ఎలాగంటే, మొదట ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం ఆపాలి. చాలు, ఎంతకాలం వాయిదాలు వేస్తారు? మీ లక్ష్యం పట్ల నిజమైన నిబద్ధత ఉందా? ఉంటే ఇప్పుడే ఈ క్షణమే ఏదో ఒకటి చేయండి. అది ఎంత చిన్న పనైనా సరే ఒక టాస్క్ లిస్ట్ రాయండి, ఒక బుక్ లో మొదటి పేజీ చదవండి, ఒక ఆన్లైన్ కోర్సులో ఇన్వాల్వ్ అవ్వండి. ఏదో ఒకటి. ఆ మొదటి అడుగు వేయడమే అసలైన దెబ్బ. ఇక రెండోది ఏంటంటే, మీ కంఫర్ట్ జోన్ నుంచి బద్దలు కొట్టుకొని బయటికి రండి. సురక్షితంగా ఉన్నామనుకునే ఆ బుడగలోంచి బయటికి రండి. కొత్త విషయాలు ప్రయత్నించండి. భయం వేసినా ముందుకెళ్ళండి. ఆ భయాన్ని జయించడమే అసలైన దెబ్బ. ఇంకా మూడవది ఏంటంటే, మిమ్మల్ని మీరు ఒక గడువులో పెట్టుకోండి. ఎవరు మీకు పని చెప్పాల్సిన అవసరం లేదు. మీ లక్ష్యాలను మీరే ఒక టైం లిస్ట్ పెట్టుకోండి. ఆ గడువు మిమ్మల్ని నిద్రపోనివ్వదు, మిమ్మల్ని పని చేసేలా చేస్తుంది. ఆ డెడ్ లైన్ ప్రెషర్ ఒక రకమైన దెబ్బే కదా మీకు కూడా. ఇంకా నాలుగోది ఏంటంటే, మీ చుట్టూ మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళని ఉంచుకోండి. మీ లక్ష్యాలను నమ్మే వాళ్ళని, మీరు బద్దకేస్తే మిమ్మల్ని తట్టే వాళ్ళని మీతో పాటు ఉంచుకోండి. వాళ్ళ మాటలు, వాళ్ళ సపోర్టు మీకు చాలా అవసరం కాబట్టి వాళ్ళని మీరు అస్సలు వదులుకోమాకండి. గుర్తుంచుకోండి, జీవితం ఎవరి కోసం ఆగదు, కాలం ఎవరి కోసం వేచి చూడదు. ఈ రోజు మీరు బద్దకిస్తే రేపు మీరు కోల్పోయింది కేవలం ఒక అవకాశానే కాదు, మీ కళని కూడా, మీ భవిష్యత్తును కూడా. మీ పక్కనున్న వాళ్ళు నిన్నటి వరకు మీతో సమానంగా ఉన్న వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోతుంటే మీరు చూస్తూ ఉండటం కంటే పెద్ద దెబ్బ మీ జీవితంలో ఇంకేముంటుంది? ఆ దెబ్బ తగిలే వరకు ఎందుకు ఆగాలి? ఇంకా చాలు, ఈ బద్ధకం అనే సంఖ్యల్ని తెంచేయండి. మీ లోపల నిద్రపోతున్న శక్తిని బయటికి తేయండి. మీకు తెలియదు మీలో ఎంత పొటెన్షియల్ ఉందో. ఒకసారి గట్టిగా ప్రయత్నించి చూడండి. మీకు ఎదురయ్యే ప్రతి సవాలు చూసి భయపడకండి. అవి మిమ్మల్ని మరింత దృఢంగా మారుస్తాయి. ఇంకా ముఖ్యంగా మీ బద్ధకాన్ని, మీ భయాన్ని బద్దలు కొట్టడానికి ఆ సవాలులే మీకు స్టెప్పింగ్ స్టోన్స్ గా ఉపయోగపడతాయి. ఈ రోజు, ఈ క్షణం నుంచే మారండి. పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి. వాటిని చిన్న చిన్న పనులుగా విభజించుకోండి. మొదట చిన్న పనిని ఇప్పుడే మొదలు పెట్టండి. రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇప్పుడే. మీలో ఆ కదలిక వచ్చినప్పుడే మీరు సగం గెలిచినట్టు. ఆ తర్వాత దాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. క్రమశిక్షణతో ముందడుగు వేయండి. మీరు చేయగలరు. మీలో సత్తా ఉంది. మీకు కావాల్సిందల్లా మీ నుంచి మీకు పుట్టుకొచ్చే ఒక భయంకరమైన మార్పు. అది మీకై మీకు తీసుకొచ్చుకునే మార్పు అవ్వచ్చు, లేకపోతే మీ జీవితంలో తగిలిన ఒక దెబ్బ నుంచి వచ్చే మార్పు అని ఏదైనా కావచ్చు. కాబట్టి దయచేసి సమయాన్ని వృధా చేయకండి. మీరు బద్ధకంలో అలా కూర్చుండిపోకండి. సో ఫ్రెండ్స్, ఇక మీదట బద్ధకానికి మీ జీవితంలో చోటు ఉండకూడదు. ఎప్పుడైనా బద్ధకం అనిపిస్తే మాత్రం ఈ మాట గుర్తుపెట్టుకోండి.
గుర్తుపెట్టుకోండి, దెబ్బకి బద్ధకం పోవాలి. ఇప్పుడే లేవండి, మీ కలల వైపు మొదటి అడుగు వేయండి. మీకు ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మీరు అనుకున్న సాధిస్తారు. జై హింద్.